శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహ కొండపై వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపై ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి, ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉభయకర్తలు, భక్తుల సమక్షంలో ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి విశ్వక్సేన పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, దీక్షా వస్త్రములు స్వీకరణ అనంతరం పుట్టమట్టి తీసుకుని వచ్చి భూదేవిని ప్రతిమగా చేసి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం అంకురార్పణ నిర్వహించడం జరిగింది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆలయ సిబ్బందికి సూచించారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ ఈరోజు నుంచి మొదలు దేవస్థానం వేదగిరి లక్ష్మీస్వామి బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి మే 16 వరకు జరుగును. ఈరోజు మొదటగా అంకురార్పణతో మొదలైంది. ఈ నెల 10వ తేదీ హనుమంత సేవ, 11 గరుడ సేవ, 12 కళ్యాణోత్సవం, 13 రథోత్సవం జరుగును. ఈరోజు అంకురార్పణకి మన కోటమిరెడ్డి సేదరెడ్డి అన్నగారి సూచన మేరకు కోటమిరెడ్డి గిరిధర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పరిశీలించి వెళ్ళారు. ఈ 3 రోజులు ముఖ్యంగా హనుమంత సేవ, గరుడ సేవ, కళ్యాణోత్సవం, రథోత్సవం 4వ రోజు జరుగును. దీనికి భక్తులు ఎక్కువ మంది వస్తారు. దీనికి ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా అన్నగారు చెప్పి ఆదేశించిపోయారు. మేము దాన్ని చూసే తప్పకుండా మా ఈఓ గారు, సిబ్బంది, మా టెస్ట్ బోర్డు సభ్యులు అందరం దాన్ని పర్యవేక్షించి దానికి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రజలు కోరుకుంటున్నాము. భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు స్వీకరించగా కోరుచున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం 2వ రోజు కావడంతో ఉదయం చప్పర ఉత్సవం, సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై ప్రతిష్ఠ చేసిన గరుడ పటాన్ని విశేష పూజలు నిర్వహించి సంతాన సాఫల్యాన్ని కలుగజేసే గరుడ ప్రసాదమైనటువంటి కొడిముద్దలు భక్తులకు అందజేశారు. రాత్రి ప్రత్యేక అలంకరణతో శేషవాహనంపై స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ మార్గాన భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి తిలకించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, భక్తులకి శీఘ్రగతిన దర్శనం, అదేవిధంగా ప్రసాద విక్రయం కూడా దేవస్థానం తరపునే మేము కూడా చేసేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరుల దగ్గర కూడాను పారిశుద్ధ్యం అన్నీ కూడాను బాగుండేలా చూస్తున్నాం. ఇదే విధంగా భక్తులందరూ కూడాను మాతో సహకరించి స్వామివారి అమ్మవార్లని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కృపా కటాక్షాల పాత్ర కావాల్సిందిగా ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.